எனக்கு பதாங்க சார் வா எதையும் தள்ளாதீங்க. போதும் 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 சார் போதும். அண்ணா அப்படியே நில்லுங்கண்ணா நில்லுங்கண்ணா அப்படியே. వచ్చాను. మా ఊరు అరులపురం. మా నాయన సికామణి కొడుకులు 7గురు. 6వ మనిషి నన్ను మోసం చేసి ఆల్రెడీ సిఎస్ఐ డయాసిస్ వెల్లూరు జరిగి ఈస్ట్ కొండ. ఆ కొండని నేను డెవలప్మెంట్ చేస్తాను, అనాథ హాస్టల్ కడతాను, పెళ్లి మండపం కడతాను అట్లని ఏమార్చి ఆల్రెడీ పాస్బుక్ నా పైన ఈస్ట్ కొండ పాస్బుక్ నేను ఎమ్మెల్యే కుతుకల ఉండేటప్పుడు చేసి పెట్టింది. అది నేను మోసం చేసి ఆయన నమ్మి మోసం పోయాను. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఏది 2013లో చేసింది టచ్ చేసి నన్ను ఏమార్చి నన్ను మా అన్న నాగాన్నని మా సామేలన్నని అందరు మా దంచారన్న ఉన్నాడు సెక్రటరీగా, నేను వైస్ ప్రెసిడెంట్. దాంట్లో మా దంచారన్న సెక్రటరీ, నాగన్న వైస్ సెక్రటరీ, సామేలన్న ట్రెజరర్. నేను ఒకడే ఈ 13 ఏళ్లుగా ఏ డబ్బు వస్తుంది ఏమని మాకు లెక్కలేదు. పోయిన నెల కూడా 50,000 ఒక మంచి చేసి ఉన్నాడు ఉండిలో. అది అడిగితే కూడా వేయలేదంటాడు. మళ్ళీ అడిగితే ఈ పొద్దు తెల్లారి కొట్టేదానికి ఆయన ఇన్బ కొడుకులు చంద్రశేఖర్, రాజన్ బాబు అండ్ పన్నీర్సెల్వం యోగలత, సన్నీ రాలేదు. వాళ్ళు ఫోన్లో చెప్తా ఉన్నాడు, వీళ్ళకు కొడతా ఉన్నాడు. మళ్ళీ అలెగ్జాండర్ పిల్లలు ఈడే ఉన్నాడు. ఈ శని మట్టుకు మెయినాడా. ఆ శని ఆడ నుంచే ఫోన్లో డీలింగ్ చేస్తాడు, బెంగళూరు నుంచే చేసి ఏమైనా చేయండి నేను డబ్బు పంపిస్తానంటాడు. అదే మాదిరిగా మేము ఏం చేస్తామంటే ఇప్పుడు మమ్మల్ని లెక్క లేకుండా చేస్తాడు కాబట్టి అది ముందు సిఎస్ఐ మిషనరీలో ఉండింది. ఆ మిషనరీకి అది వెళ్ళిపోడాలా, సిఎస్ఐ వెల్లూరు డయాసిస్కి అది వెళ్ళిపోడాలా. ఎందుకంటే తప్పు చేసింది నేను. పట్టా చేసి పాస్బుక్ చేసి కుతుకలమ్మ దగ్గర చేసినాను, ఈయన దగ్గర మాట ఇచ్చేసాను. అది ఎట్టనా అందరూ సగాయం ఆఫీసర్ల దగ్గర తిరిగి ఇలా కోర్టులో కూడా పోయింది. అదే కేసు కోర్టులో కూడా న్యాయం జరగాల, జడ్జి దగ్గర దేవుడు మాట్లాడాలా. ఇది మంది కాదు, పక్కన సిఎంసి వేరే ఉంది, సిఎంసికి సంబంధపడిందే ఈ కొండ. వీనికి తనిపట్టి ఇండివిజువల్ కాదు అండి, ఆఫీసర్లు కానీ దీన్ని గవర్నమెంట్ కానీ జడ్జి కానీ దీన్ని న్యాయం చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటాను. అది దయచేసింది వాళ్ళు తెలియకుండా అప్పుడు ఎంఆర్ఓ వాళ్ళు ట్రస్ట్ రాసినాడు. అప్పుడు నేను టెస్ట్ కాదు డయాసిస్ అని, ఇప్పుడు నేను కేసుకి అది అటెండ్ అవుతా ఉన్నా. కోర్టులో ఉంది, అది జిల్లా కోర్టులో. వాడు దాన్ని వదిలేసి అది ఎక్కడ ఉండిందో డయాసిస్ కి పోయి, ఎందుకంటే ఆల్రెడీ డయాసిస్ సెక్రటరీ నేను. సిఎస్ఐ డయాసిస్ ఆల్రెడీ దీన్ని టెస్ట్ చేయక ముందు నేను సెక్రటరీ కొండకి, ఈయన ట్రెజరర్ గిరినాథన రామాపురం. మేముగా అతను మీటింగ్ చేస్తా ఉన్నాము. వీడు వచ్చి నేను అమెరికా డబ్బు రప్పిస్తాను, దీన్ని డెవలప్ చేస్తాను, హాస్టల్ అనాథ హాస్టల్ కడతాను, జనాలు ఎంతో మంది ఉన్నారు, తల్లిదండ్రులు అన్నమయ్యకుండా జనాల్లో వాళ్ళ ముసలింతా పెట్టుకుంటాను, కొండ పైన పెట్టేస్తాను, ఎట్లా సిఎంసి వస్తా ఉంది అని చెప్పి ఏమారిపోయినాం. కాబట్టి ఇంక న్యాయం చేయేది అధికారులు కానీ ఎవరు కానీ ఆఫీసర్లు కానీ జడ్జి కానీ ఏమి న్యాయం చేయాలంటే అది ఎక్కడ తెలియకుండా వీటితో కూడా ఉండిన దానికి వాళ్ళు దంచం చేసినారు 10 ఊరోళ్ళు వచ్చి. ఇప్పుడు 10 ఊరోళ్ళకి సహాయం చేయాలి. అరుల్పురం విలేజ్ 1933 தாவீது மாஸ்லாமணி கட்டின வீடு பேதரு இவங்க கட்டின சர்ச்சை எந்துன்னு இப்போ 1900 சின்ன சர்ச்சை. அது பெரு சர்ச்சை நாங்க 1990ல கட்டணும். வீடும் மேஸ்திரி வேலை கொளுத்த வேலை செஞ்சு நரசிங்கரானப்பேட்டில இருந்து நாங்க மணல் ஓட்டினது கட்டணும். இது எந்துன்னு அவர் டெஸ்ட் பண்ணி வச்சுக்கிறாரு பன்னீர்செல்வம். 40 வீட்டுக்கு இது சொந்தம். இது 40 வீடு எங்களுது, எங்க ஊரு. அவங்க பையன் மேல, அவங்க அண்ணன் பையன் மேல அவரு டெஸ்ட் இப்போ சனிக்கிழமை பண்ணி இருக்கிறாரு. இது பெரியவங்க எதனா ஒரு நியாயம் செய்யணும். இது எங்களுக்கு இது கோர்ட்டுக்கு போல. இது எங்களது அருள்புரம் சர்ச்சுக்கு பக்கத்து வீடு தான் எங்களது. நாங்க சின்ன பிள்ளைங்கள்ல இருந்து அந்த சர்ச்சுக்காக என்னென்ன வேலை செய்யணுமோ அந்த வேலையெல்லாம் செய்தோம். இப்போ எழுதினுங்கிறாரு, அவரு 5 பைசா வேலை கூட செய்யல.
அவருக்கு அந்த கோயில் கட்டுறது கூட தெரியாது. அவர் இங்க இல்ல, பெங்களூர்ல இருந்தாரு. அதனால இப்போ வந்து எங்களுக்கு ட்ரெஸ்ஸுக்கு எழுதிக்கினாக்கா எங்களுக்கு போடுறோன்னு ஆளுங்களை வர வச்சு ஏதோ ரெடி பண்றதுக்கு பண்ணி எங்க சர்ச்சை இல்லைன்னு பண்ணிக்கிறாரு. டயசிஸ்காரு எங்களை நீங்க தானே இந்த மாதிரி பண்ணீங்க விட்டீங்க, அதனால உங்களுக்கு இல்லைன்னாரு. அதனால இந்த அவருக்கு சின்னவர் இவர் எங்களுக்கு நல்லா உதவி செய்றாரு. அதனால அவர் மூலத்துல இப்ப நாங்க இது பண்றோம். நீங்க எங்களுக்கு என்ன பண்ணியும் இந்த சர்ச்சு எங்களுக்கு ప్రయోజనపடுற மாதிரி பண்ணுங்க. దారి వదిలేసని చెప్పారు. వాళ్ళు చెప్పినంత మేము వదిలేసి మేము కట్టుకున్నాము. తను వచ్చి రోడ్ వచ్చి ఇట్లు వేసుకున్నారు, రోడ్ సైడ్ వేసేస్తున్నారు తన కాంపౌండ్. ఇప్పుడు ఈ మా జాగాలో ఇంకా వదిలేయి అంటున్నారు. మాకు ఉండేదే కొంచెం స్థలమే ఉంది. ఆ స్థలంలో మాకు కావాలి, బండిలో అదంతా వాళ్ళ బస్సులు తిరిగేదానికి మాకు వదిలేయండి అంటున్నారు. మళ్ళా రాత్రిలో మాకు భయంగా ఉంటది, ఒంటరిగా ఉంటాం మేము. ఇటుపక్క అరుల్పురం దూరంగా ఉంది, రామాపురం దూరంగా ఉంది, మధ్యలో ఉన్నాం మేము. ఆ రాత్రిలో ఎవరైనా వాళ్ళు వస్తారు, ఎవరైనా వాళ్ళు పోతా ఉంటారు. మా బాబు ఒక్కడే ఉంటాడు, నేను తనిగా ఉంటాం, నేను నా కోడలు. ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం చేస్తానే ఉంటాడు. తన వల్ల మాకు ఇప్పుడు 15 సంవత్సరాలుగా ప్రాబ్లం గానే ఉంది, పన్నీర్ సెల్వం వల్ల. అడిగితే గొడవకు వస్తారు. మొన్న మేము కాంపౌండ్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చి ఇంటికి అడిగి వచ్చి జార్జిన్ రాజబాబు అనే అతను వచ్చి మమ్మల్ని అసభ్యంగా మాట్లాడినారు. ఎట్లన్నా అట్లా ఆడవాళ్ళని మేము తనిగా ఉంటే, నేను మా కోడలు ఇద్దరే ఉన్నాము, ఎవరు లేరు మాకు సపోర్ట్ కూడా. అక్కడ అంటే సపోర్ట్ ఉండారు, ఆ సమయంలో ఎవరు లేదు. వాళ్ళు వచ్చి ఇంటికి ఆడ వచ్చి అట్లా గొడవలు చేస్తారు ఎప్పుడైనా అప్పుడు వచ్చి. ఇప్పుడు కేసు పెట్టి మీరు చూడండి, వచ్చి డిస్టర్బ్ చేస్తా ఉంటారు. మా జాగాలోనే మేము కాంపౌండ్ వేసుకొని ఉన్నాము అండి. మా కాంపౌండ్ మా కొలత వేసి మాది కరెక్ట్ గా ரொம்ப ரொம்ப நாங்க பாதிக்கப்பட்டுக்கிறோம். அந்த பன்னீர் செல்வத்தால ரொம்ப நாங்க பாதிக்கப்பட்டுக்கிறோம். எங்க சொத்து அந்த பையன் வந்து எங்களை அசிங்கமா பண்றான், அசிங்கமா எங்களை பேசுறாப்படி. வாங்க அந்த பில்டிங்க்கு எங்களை அசிங்கமா பேசுறான் சார். எங்க சொத்து அது, எங்க சொத்து, எங்க பூர்வீக சொத்து அது. பரம்பரை அது வந்துருக்குது. எங்க கிட்ட எது இல்லைன்னு எங்களுக்கு அடிக்கிறதுக்கு வர்றோம், எல்லாம் செய்யறோம். அந்த பன்னீர் செல்வம் எங்க வீட்டுக்காரு அந்த நிலத்தால வீட்டுக்காரு உடம்பு சரியில்லாத ஆயிட்டாங்க. எங்க வீட்டுக்காரு உடம்பு சரியில்லாத இருக்கிறாரு. அந்த நிலம் எப்படியாவது எங்களுக்கு திருப்பி கொடுக்கணும், அதுதான் கெஞ்சி கேட்டுக்கிறோம் சார். எங்களுக்கு வீடு வாசல் இல்லாதக்கிறோம் நாங்க. எங்க நிலம் எங்களுக்கு வேணும் சார். அது ஒட்டி மட்டும் எங்களுக்கு எங்க போனாலும் கவர்மெண்ட்டுக்கு என்னால முடியும், எங்க கவர்மெண்ட்டுக்கு கொடுத்து நான் சாதிக்க முடியும்னு சொல்றான் சார் அவன். உங்களுக்கு கொடுக்கறது நான் கவர்மெண்ட்டுக்கு தான் கொடுத்து நான் சாதிக்கிறேன்னு சொல்றான் சார். நான் உக்கார இடத்துல இருந்து பேனா என்னால வேலை செய்யுதுன்னு சொல்றான் சார் அவன். எங்க நிலத்தை வந்து எங்களுக்கு திருப்பி கொடுக்கணும் சார். ஏமாத்தி காது கேட்காதவர்கிட்ட வந்து ஏமாத்தி சைன் வாங்கிக்கிறான் சார் அவன். எங்களுக்கு இப்ப 3 பொண்ணுங்க, 4 ஆம்பளை பசங்க, இத்தனை பேருக்கு வீடு வாசல் இல்லாத சார் நாங்க. அப்ப எங்களுக்கு என்ன சார் ஆதரவு? அப்ப கவர்மெண்ட் இருக்கிறவங்களுக்கு தான் சப்போர்ட் பண்றாங்க. எங்க போனாலும் எங்களுக்கு செல்லல போன்னு சொல்லி தப்புறாங்க சார். எங்களுக்கு பாருங்கம்மா. என் பேர் ரமீலா, ராமாபுரம், கொத்தப்பள்ளி ராமாபுரம், 190 ராமாபுரம். தலாரி குப்பன் எங்க தாத்தா. அவர்கிட்ட வந்து எங்க அம்மாக்கு மஞ்சா போட்டுக்குன்னு சொத்து கொஞ்சம் எழுதி கொடுத்தாரு. எங்க அம்மா பயிர் வச்சு நின்னாங்க 70 வருஷமா. 62ல இருந்து எங்க அம்மா பயிர் வச்சு நின்னாங்க. ஒரு 10 வருஷத்துக்கு முன்னா அவங்களுக்கு ஸ்ட்ரோக் ஆயிட்டு ஹேண்டிகேப்ட் ஆயிட்டாங்க. கொஞ்சம் நல்லா இருந்துச்சு. அப்ப அவங்க இது ஆயிட்டு உடனே எங்க அம்மா பயிர் வைக்க முடியல. எங்க தம்பியாங்கலாம் கேஜப்ல வந்து ஏதோ கூலி வேலை அவங்க நாங்க ஒரு ஊர் அவங்க ஒரு ஊர்ல போயிட்டு இருந்தோம். அம்மா ஆயிட்டு உடனே இப்ப இவங்க வந்து பயிர் வைக்கல. இப்போ அந்த நிலத்தை வந்து எங்க மாமா பாத்துன்னு இருந்தாரு, கோவிந்தன் தலாரி குப்பேன். அவர் எங்க மாமா பாத்துன்னு இருக்கும் போது எங்க தம்பியாங்க நம்ம இந்த ஊருக்கு ஏன் பண்ணிட்டாங்க எங்களுக்கு தெரியாம. ஏதோ எங்க மாமா காது கேட்காது, அவரை ஏமாத்தி ஏதோ பண்ணி வித்துட்டாங்க. ஏதோ கொஞ்சம் காசு அவர் குடுத்துக்கிறாரு, மிச்சம் குடுக்கல. நாங்கெல்லாம் வந்து கேட்டோம், குடுக்குறேன்னு 15 வருஷமா அவரு பன்னீர் செல்வம்னா குடுக்கல. எங்க அம்மாவும் இட்டுன்னு வந்தேன் ஆட்டோல, கேஜிஎஃப்ல இருந்து இட்டுன்னு வருவேன் ஹேண்டிகேப்டு. அது சொல்லுவார், நான் கடவுளுக்கு தான் பயப்படுறேன், உங்களுக்கு கொடுத்துறேன்னு. கொடுக்கவே இல்லை. போன வருஷம் ஏப்ரல்ல நாங்க பொட்ட பசங்க எல்லாம் வீடு வாசலில் அந்த ஊர்ல வந்து பொழிக்கிறதுக்கு போனோம். எங்களுக்கு வீடு இல்லை, அதனால இந்த இடத்துல வந்து வீடு கட்டிக்கிறோம். அந்த பின்னால இருக்கிற நிலத்தை கொடுத்துட்டோம், காலேஜ் கட்டிக்கிறாரு. அதுக்கு பேலன்ஸ் வரல. இது முன்ன இருக்கிற இடம் வந்து நாங்க கட்டணும், வீடு கட்டிக்கலாம் அப்படின்னு சொல்லிட்டு வந்து வீடு கட்டணும். வீடு கட்டும் போது நாங்க 5 அண்ணன் 5 பசங்க 5 பேரும் வந்து வீடு கட்டலான்னு வந்தோம்.
இடிச்சிட்டாங்க, ராவு இடிச்சுட்டு அவங்களுக்கு கண்ணாடி போட்டு அவங்களே ஒடிச்சுக்கின்னு நாங்க தான் ஒடிச்சுன்னு போலீஸ் ஸ்டேஷன்ல கம்ப்ளைண்ட் கொடுத்துட்டாங்க. நாங்க 5 பேரும் அழுதுன்னு ஓடி போனோம். அவங்க பையன் 2 அவங்க பசங்க அவங்க கொண்டாட்டி எல்லாம் வந்து எங்களை அனாவசியமா சண்டை போட்டாங்க. ராமாபுரம் மொத்த பேருக்கு நாங்க சைன் வாங்கி அவங்களுடைய ஆதரவுல தான் நாங்க வீடு கட்டணும். அவங்க சொன்னாங்க, சரிங்க அம்மா 60 வருஷம் பயிர் வச்சிருந்தாங்கம்மா, நீங்க வீடு இல்லைன்னு வந்து கேக்குறீங்க, அதனால உங்களுக்கு வீடு நீங்க கட்டிங்கன்னு சொன்னாங்க. கட்டணும். இவர் இச்சிட்டாரு. இப்ப போன மாசத்துல சரி காசு பேலன்ஸ் எல்லாம் கொடுங்க வந்து கேட்டோம். அதுக்கு கொடுக்க மாட்டோம். நானும் எங்க தம்பியாங்கெல்லாம் போய் அவர் வீட்டுல கூட போய் கேட்டோம். அதுக்கு என்னன்னாரு, இது பரும்போக்கு, நாங்க பரும்போக்குனால தான் நாங்க பயிர் வச்சோம். எங்க அம்மா வச்சிருந்தாங்க, எப்ப எங்க தாத்தா வச்சுட்டாங்க. இப்ப எங்க தாத்தாவும் செத்துட்டாரு, எங்க அம்மாவும் இறந்துட்டாங்க, எங்க மாமா காது கேட்கல. இப்ப இது ஊர்ல கரெக்ட் நாங்க என்னமா பண்றது அப்படின்னு சொல்றாங்க. இவர் என்னன்றாரு, இந்த இடத்த நான் கொடுக்க முடியாது, இது காலேஜுக்கு இது பரும்போக்கு நிலம் அப்படின்ற. அது கேட்டு கேட்டது பாரு ஸ்ட்ரோக் ஆயிட்டாங்க. தாக்குனார் எம்சிகாமணி 7 ஆம்பளைகளை பெற்று நான் படிக்காமல் நிறுத்தினாங்க. காரணம் சொன்னால் நான் சிறு வயதிலே வேலை வாங்கி வீட்டை கட்ட வேண்டியது. 56 கட்டி 57 கட்டணும். இவன் ஒன்று பிறக்கவில்லை. ஆனால் அந்த வீட்டில் இருந்து அவரை மாதம் படி போட்டாங்க. ஆனால் தாக்குனார் படி போட்டார், தேர்தலில் படி போட்டால் எல்லாம் செய்வான்னு சொல்லி எதிர்பார்க்கும் போது அவர் எல்லாம் துரோகம் செய்து கொண்டிருக்கிறார். நாங்களே அவன் பெங்களூர் இருந்தவனை கொண்டு வந்து பைபிள் காலேஜ் கட்டணும்னு சொல்லி அவன் சொல்லி அவன் பயில் நிலத்தில் கடலக்காய் போட்டிருந்த நிலங்களை ஏற்கனவே 7 பேர் 7 ஏக்கர் பைபிள் காலேஜ் கட்டணும் பலவிதமான காரியம் செய்து சொல்லி ஏமாற்றிட்டார். ரோட்டின் மேலே இருக்கிறத நீங்கள் எல்லாரும் அவங்க இடத்துக்கு நேராக வீடு கட்டிக்கொள்ளுங்கள் சொன்ன வார்த்தை அதை மாறி என்னுடையதுன்னு சொல்லி கவர்மெண்ட் வீடு வந்ததை கூட கேன்சல் பண்ணாங்க. అన్ని మనం ఉడికిందా లేదా చూడము, కానీ ఒకే ఒకటి ఆయన ఏమర్చింది మీకు క్లారిటీగా చెప్తాను. ఇది మీరు గమనించాలని నేను కోరుకుంటాను. దయచేసి ఇది చూడండి. మీరు కావాలంటే ఇది మీరు ఫోటో కూడా తీసుకోండి. అన్బు గారికి ఎంఆర్ఓ గారు 93లో హౌసింగ్ సైట్ ఇచ్చినారు. హౌసింగ్ సైట్ ఇస్తే అన్బు గారికి, అలాగే దాని కింద ఉన్న బాలాజీకి, వీళ్ళకి అందరూ కూడా ఇస్తే ఇది డాక్యుమెంట్ హౌసింగ్ సైట్ ఇచ్చినారు. హౌసింగ్ సైట్ 93లో. కానీ ఇది ఏం చేసినాడంటే ఆయన మా మామ అన్బు గారు ఏం చేశారంటే దాంట్లో ఇల్లు కట్టుకొని పక్కనే ఆవులకి ఒక షెడ్ వేసుకొని ఆ ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఏం జరిగిందంటే మొన్న మాకు తెలియవచ్చింది ఏమంటే మీ ఇల్లుని రిజిస్ట్రేషన్ చేశారని చెప్పారు. మేము రిజిస్టర్ ఆఫీస్ పోయి వెతికి ఈ డాక్యుమెంట్ ని ఎత్తుకున్నాం. చూడండి, ఈ డాక్యుమెంట్ అదే సర్వే నంబర్లో 235 సర్వే నంబరు 6వ ఫ్లాట్ 235 సర్వే నంబర్ 6వ ఫ్లాట్ ని రిజిస్ట్రేషన్ చేసి ఉండాడు. మేము రిజిస్ట్రేషన్ అడిగినాము, నువ్వు ఎట్లా చేస్తావు రిజిస్ట్రేషన్? ఎంఆర్ఓ లెటర్ ఇచ్చాడా, విఆర్ఓ లెటర్ ఇచ్చాడా, ఆర్ఐ లెటర్ ఇచ్చాడా? ఏ లెటర్ లేకుండా కూడా ఈయన డబ్బులు ఉందనే అహంకారంతో అక్కడ మేనేజ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేస్తే, ఆ రిజిస్ట్రేషన్ చేసింది మీరు కావాలంటే ప్రూఫ్ చూపించు, మేము ఊరికొండ వదలము. ఇది వచ్చి ఇల్లు అండి, ఇది ఇల్లు, ఇది ఎంఆర్ఓ గారు ఇచ్చిన లెటర్. ఈయన గారు రిజిస్ట్రేషన్ పన్నీర్సెల్వం అనే అతను తన కొడుక్కి దానంగా ఇచ్చి ఉన్నాడు రిజిస్ట్రేషన్. నిన్న పోయి మేము రిజిస్టర్ ఆఫీస్ లో ఫైట్ చేస్తే వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి రిజిస్టర్ గారు సీల్ వేసి సైన్ చేయడం జరిగింది. మేము ఇంతతో ఆగము, ఊరికుండము. ఈయన చేసిన అన్యాయాలన్నీ కూడా బయట పెడతాము. ఖచ్చితంగా ఏమి రూల్స్ ఉందో, ఏం న్యాయం చేయాలో కోర్టుకు పోతాము. ఇదన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేస్తాము. ఇది అంత ఈజీగా వదలము. పన్నీర్సెల్వం, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇన్ని రోజులు అందరిని ఏమర్చినలాగా అనుకోవద్దు. నువ్వు గుడిని ఏమర్చినావు, అరుల్పురం గుడిని ఏమర్చినావు, పేద ప్రజలు రామాపురం వాళ్ళు కూడా వచ్చిండారు, వాళ్ళని ఏమర్చినావు. ఆఖరికి అన్నదమ్ముల లాంటినే ఏమరిచి రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. ఇది ఎట్ట చేస్తున్నా, ఎవరు చేసినారో వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ కావాలి. ఎవరెవరైతే దీంట్లో సాక్షులు వేసినారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. మీడియా మిత్రులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ జాషువా, మాది అరుల్పురం గ్రామం. మేము ఈరోజు ఇక్కడ ఎందుకు వచ్చామంటే పన్నీర్సెల్వం అనే అతను ఆయన చేసిన అక్రమాలు, ఆయన చేసిన అన్యాయం ఇంతంత కాదు. ఆయన ఎవరో కూడా కాదు, నాకు మేనమామ. ఈరోజు నాకు మేనమామ అని చెప్పుకునేదానికి నిజంగా సిగ్గుపడుతున్నాను. ఆయనకు మా ఆస్తులు ఎత్తుకున్నా, మాది ఎత్తుకున్నా కూడా మాకు బాధ లేదు. కానీ పేద ప్రజలు కడుపు కొట్టుంటాడు. మీరు దయచేసి ప్రెస్ వాళ్ళు కూడా మీరు ఆయన్ని విచారించండి. ఆయన దగ్గర పని